ఏపీలో డీఎస్సీపై అధికార ప్రతిపక్షం మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, టీచర్ పోస్టులు అమ్ముకున్నారని కొడాలి నాని ఆరోపించగా సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఒక ఇద్దరు విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళకేం ప్రైజులు రాలే, ఏం కాలేదు. ఈ 2 కాలేజీలో పాల్గొన్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసి ఇచ్చారు. వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళు బాగా ఆడారని. దానికైనా ప్రైజులు వచ్చినాయంటే ఏం రాలా, ఆడారు అంతే. కాబట్టి ఆడారు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మేము ఉద్యోగం ఇచ్చేసామని చెబుతున్నాడు. ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా, ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా వాళ్ళ అబ్బాయి ఏమో ఇట్టా విద్యాశాఖ మంత్రి. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి సేమ్ టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదేం చిన్న కేసులు, చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. 100% ట్రాన్స్పరెన్సీ. ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలి వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి.